Yes, good evening everyone. So welcome back to our session. So right now in this session we are going to continue the previous video class session. So already in the previous video class session we have started about the concept of electromagnetism, and already we have given a proper introduction. So about the definition of electromagnetism and the meaning of the word electromagnetism, and the scientist who has demonstrated a perfect relationship between electromagnetism and electricity and magnetism, and what kind of relation is existing between electricity and magnetism, in what way the magnetism is going to be dependent on the production of the electricity. సో ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో రైట్ నౌ ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ the activity which is related to electromagnetism, so which was demonstrated by a famous scientist. Already I have announced the scientist name in the previous video class session. Once again I would like to reveal the person name, scientist name, that is about HC Oersted. Okay, ఆ scientist పేరేంటండి? HC Oersted, OERSTED, Oersted experiment లేదా Oersted activity అంటాం. Hans Christian Oersted, he is the first person to demonstrate there exists a relationship between electricity and magnetism. సో అతను ఏం చెప్పాడంటే ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు టేక్ ఏ మెటాలిక్ కండక్టర్, అండ్ వెన్ ఎవర్ వీ స్టార్ట్ గివింగ్ ద సప్లై ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, or if we could be able to pass the electric current through the metallic conductor, it will generate or it will develop the magnetic field in that surrounding region. సో ఖచ్చితంగా ఒక కండక్టర్ తీసుకుని దానికి ఎలక్ట్రిసిటీ కనుక పాస్ చేస్తే అది ఎంతసేపు అయితే మనం పాస్ చేస్తామో పాస్ చేసినంతసేపు కూడా అది దాని చుట్టుపక్కల ప్రాంతంలో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని క్రియేట్ చేస్తుంది అని చెప్పిన వాడు ఫస్ట్ టైం హెచ్సి ఆయిస్టెడ్. అయితే అది ఎలా ప్రూవ్ చేశాడు అన్నది ఇప్పుడు మనకి యాక్టివిటీ అనమాట. ఇన్ వాట్ వే హీ హాజ్ ప్రూవ్డ్ that there is a direct relationship between electricity and magnetism. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రిలేషన్షిప్ అంటే there exists a direct relationship between electricity and magnetism. అది ఎలా ప్రూవ్ చేశాడు? డైరెక్ట్ రిలేషన్షిప్ లేదా ఇన్వర్స్ రిలేషన్షిప్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మరి అది ఎలాగా అంటే ఒకటి పెరిగితే ఇంకొకటి పెరగాలి, ఒక క్వాంటిటీ తగ్గితే ఇంకొక క్వాంటిటీ కూడా తగ్గాలి. అది ఎలా ప్రూవ్ చేశాడు? హౌ హీ హాజ్ డిమాన్స్ట్రేటెడ్ దట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఇట్స్ వెరీ వెరీ సింపుల్ యాక్టివిటీ. మనకి ఎక్కువగా స్ట్రెస్ చేయడు, జస్ట్ ఓన్లీ ఫర్ 2 మార్క్స్ అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ ద యాక్టివిటీ ఆఫ్ ఆయిస్టెడ్. ఆయిస్టెడ్ యొక్క యాక్టివిటీ ఏంటో ఒక్కొక్కసారి మనకు అడుగుతూ ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఎలాగ ప్రూవ్ చేశాడు అంటే, సో యాక్టివిటీ ప్రకారంగా చూసుకుంటే మనం ఎప్పుడైనా సరే సైన్స్, ఫిజిక్స్ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, సో వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ మేబీ మనం ఒక ప్రొసీజర్లో రాసుకుంటూ వెళ్తాం. ఎయిమ్, యాపరటస్, అలాగే డయాగ్రామ్, అలాగే ప్రొసీజరు, తర్వాత ఏమైనా ఉంటే అబ్జర్వేషన్, అండ్ ఫైనల్గా మనకి ప్రికాషన్స్ ఉంటే ప్రికాషన్స్, అండ్ ఫైనల్గా రిజల్ట్. సో ఇది మన ఒక స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్, ఒక అల్గరిథం లాగా మనం రాసుకెళ్తాం. అలాగే ఇక్కడ కూడా ఒక ఆయిస్టెడ్ యాక్టివిటీని మనం సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక కండక్టర్ తీసుకుంటాం, ఒక వైర్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే వీఆర్ గోయింగ్ టు టేక్ వన్ నార్మల్ వైర్. మనం హౌస్ వైరింగ్స్కి వాటికి మనం యూస్ చేస్తాం చూడండి, అలాంటి ఒక వైర్ మనం తీసుకుని అందులోకి మనం ఒక ఎలక్ట్రిక్ కరెంట్ మనం పాస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు టేక్ వన్ ఎలక్ట్రిక్ వైర్, అండ్ త్రూ దట్ ఎలక్ట్రిక్ వైర్ వీ నీడ్ టు పాస్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ టు దట్ వైర్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాం అంటే ఒక ఎలక్ట్రిక్ వైర్ మనం తీసుకున్నాం, అక్కడ ఎలక్ట్రిక్ వైర్ ఇస్ నథింగ్ బట్ ఒక మెటాలిక్ కండక్టర్ కింద ట్రీట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం అది అజ్యూమ్ చేసుకుంటే మనకి ఎక్స్పెరిమెంట్ అర్థం అవుతుంది. అతను ఏం చెప్పాడు, హెచ్సి వాయిస్టెడ్ అతను ఒక మెటాలిక్ కండక్టర్లో మనం కరెంట్ పాస్ చేస్తే దాని చుట్టూతో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుందని చెప్తున్నాం. అలాగే ఇక్కడ మనం ఒక మెటాలిక్ కండక్టర్ ప్లేస్ ఒక వైర్ మనం తీసుకున్నాం అనమాట. ఆ వైర్లోకి మనం కరెంట్ మనం పాస్ చేస్తున్నాం. అది పాస్ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పాడు. ఎవరు? హెచ్సి ఆయిస్టెడ్. హి హస్ డిమాన్స్ట్రేటెడ్ దట్ whenever we supply electric current through the metallic conductor, it generates or produces magnetic field. అది ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాడు. ఎవరు? హెచ్సి ఆయిస్టెడ్. అయితే ఇప్పుడు మనం ఒక ఎలక్ట్రిక్ వైర్ తీసుకున్నాం, ఆ వైర్లో మనం ఏం పాస్ చేస్తాం? ఎలక్ట్రిక్ కరెంట్ని పాస్ చేసాం. రూల్ ప్రకారంగా చూస్తే అది ఎలక్ట్రిక్ కరెంట్ వెళ్తున్నప్పుడు దాని చుట్టూతా కూడా మనకి ఏం క్రియేట్ అవ్వాలి?
మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవ్వాలి. మరి అది ఎలా కనబడుతుంది? మన కంటికి కనబడదు. ఒక కరెంటే మనకు కనబడదు. జస్ట్ పాస్ అయితే మనం టచ్ చేస్తే ఫీల్ అవుతాం తప్ప, మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అని చెప్పి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? అతను ఏం చెప్పాడు? నువ్వు ఎంతసేపు అయితే కరెంట్‌ని పాస్ చేస్తావో, ఆ పాస్ చేస్తున్నంతసేపు కూడా అది దాని చుట్టూతా మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తుంది అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిందా లేదా? ఓకే. వైర్ అయితే ఉంది. వైర్ తీసుకున్నాం. ఆ వైర్‌లో ఎలక్ట్రిక్ కరెంట్ అంటే కరెంట్ పాస్ అవుతుంది. ఎందుకంటే మనం స్విచ్ చేసాం. మన ఎదురుగుండానే మనకు కనబడకపోయినా ఫిజికల్‌గా మనం ఫిక్స్ అవుతాం. ఒక వైర్ ఉంది. ఆ వైర్‌ని మనం బోర్డ్‌లో పెట్టి ఒక సప్లై పాస్ చేస్తే కరెంట్ అనేది వెళ్తోంది. వెళ్తున్నప్పుడు రిలేషన్ ప్రకారంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందని ఎలా ఫైనలైజ్ చేస్తాం? దానికోసం ఇతను ఏం చేశాడు? హి హాస్ టేకెన్ వన్ మ్యాగ్నెటిక్ కంపాస్. కంపాస్ అంటే తెలుసు కదండి, మనకు ఒక సర్క్యులర్ డైల్‌లా ఉంటుంది. అవునా కదా! ఒక సర్క్యులర్ అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఉంది. ఈ వాచ్ రిస్ట్ ఎలా అయితే ఉందో మనకు అలాగే ఒక సర్క్యులర్ డైల్ లాగా ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ ఉంటుందన్నమాట. దాని మ్యాగ్నెటిక్ కంపాస్‌ని ఎందుకన్నాడు? కంపాస్ ఈజ్ నథింగ్ బట్ ఒక సర్క్యులర్ డైల్. అందులో మనకి నీడిల్ ఉంటుంది. మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ అంటాం దాన్ని. ఏమంటాం దాన్ని? మనం మ్యాగ్నెటైజ్డ్ నీడిల్‌తో లోపల ఈ సర్క్యులర్ ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ ఏదైతే ఉంటుందో సర్క్యులర్ షేప్‌లో దాని లోపల మ్యాగ్నెటిక్ నీడిల్ అనేది ప్లేస్ చేస్తారనమాట. అది పూర్వం మనకి డైరెక్షన్స్ చూపించేది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అలాగా మనకి ఆ మ్యాగ్నెటిక్ ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ మనం ఇలా రొటేట్ చేస్తున్నప్పుడు అంటే క్లాక్ వైజ్ గానీ, యాంటీ క్లాక్ వైజ్ గానీ మనం రొటేట్ చేస్తున్నప్పుడు ఆ నీడిల్ అనేది డిఫ్లెక్షన్స్‌లోకి చూపించి మనకి డైరెక్షన్స్ చూపించిదనమాట. సో, అలా ఇక్కడ మనకి ఏం చేశాడు? ఫస్ట్ హి హాస్ టేకెన్ వన్ ఎలక్ట్రిక్ వైర్ అండ్ త్రూ దట్ ఎలక్ట్రిక్ వైర్ హి హాస్ పాస్డ్ సమ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ దట్ వైర్. సో, పాస్ చేసాడు బానే ఉంది. ఇప్పుడు దాని కిందకి ఈ మ్యాగ్నెటిక్ నీడిల్ తీసుకొచ్చాడు. మ్యాగ్నెటిక్ కంపాస్. ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ అంటే ఏంటి? ఒక సర్క్యులర్ డైల్ టైప్ ఇన్స్ట్రుమెంట్ విచ్ వాజ్ హ్యావింగ్ ఎ మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ ఇన్సైడ్ ద డిస్క్ అనమాట. ఆ సర్క్యులర్ డిస్క్ లోపల మనకి మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ ఉంటుంది. ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకొచ్చి ఈ వైర్‌లో కరెంట్ వెళ్తుంది చూడండి. అవునా? ఈ పైన మనకి వైర్‌లో కరెంట్ వెళ్తుంది. దాని దగ్గర తీసుకొచ్చి జస్ట్ అండర్‌నీత్ ద వైర్. అండర్‌నీత్ అంటే ఒక దగ్గర తీసుకొచ్చాడనమాట. ఎందుకంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడు దగ్గరగా పెడితే చాలా అట్రాక్ట్ అవుతుంది. అవునా? టచ్ చేయక్కర్లా. అలాగా ఈ వైర్‌లో మనకి ఎలక్ట్రిక్ కరెంట్ వెళ్తున్నంత సేపు ఆ అండర్‌నీత్ ద వైర్. అండర్‌నీత్ అంటే జస్ట్ బిలో టు ద సర్ఫేస్ ఆఫ్ ద వైర్. ఆ వైర్‌లో మనకు కరెంట్ వెళ్తోంది. వెళ్తున్నప్పుడు నిజంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉందా? లేదా? అని తెలుసుకోవడం కోసం హి హాస్ బ్రాట్ వన్ మ్యాగ్నెటిక్ కంపాస్ విచ్ వాస్ హ్యావింగ్ ఎ మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ ఇన్సైడ్ దట్ కంపాస్ అండ్ హి హాస్ బ్రాట్ దట్ మ్యాగ్నెటిక్ కంపాస్ జస్ట్ అండర్‌నీత్ ద వైర్. అంటే ఆ వైర్ కింద తీసుకొచ్చి పెట్టాడనమాట. పెట్టినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏమైంది? లోపల మనకి ఏముంటుందని చెప్పాం? మ్యాగ్నెటైజ్డ్ నీడిల్ ఉంటుంది. అవునా కదా! ఆ నీడిల్ అనేది డిఫ్లెక్షన్స్ చూపించడం స్టార్ట్ చేసింది. డిఫ్లెక్షన్స్ అంటే ఎందుకొస్తుంది? పైన ఆల్రెడీ మనకి ఒక కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆ కరెంట్ పాస్ అవుతున్నంత సేపు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుందని చెప్పాం. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఈ నీడిల్ మీద ఫోర్స్ చూపించిందనమాట. ఆ ఫోర్స్ వల్ల ఏమైంది? ఈ మ్యాగ్నెటిక్ కంపాస్‌లో ఉన్న నీడిల్ డిఫ్లెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. సో, వన్స్ అగైన్ ఐ యామ్ సేయింగ్ ఆ కరెంట్ వైర్‌లో మనకి ఎలక్ట్రిసిటీ వెళ్తున్నంత సేపు ఎప్పుడైతే వెనెవర్ ద కరెంట్ ఈస్ పాసింగ్ త్రూ ద కండక్టర్ వెన్ హీ హాస్ బ్రాట్ దట్ మ్యాగ్నెటిక్ కంపాస్ which was having a magnetized needle just underneath the wire, he has observed a small deflections in the needle. ఆ నీడిల్ లో మనకి డిఫ్లెక్షన్స్ చూసాడు అనమాట. అంటే ఆ మ్యాగ్నెటిక్ కంపాస్ లో వచ్చిన నీడిల్ ఏదైతే డిఫ్లెక్షన్స్ చూపించిందో అవి ఇతను అబ్జర్వ్ చేశాడు. ఆ డిఫ్లెక్షన్స్ ఎందువల్ల వచ్చాయి? మనం కరెంట్ ఎప్పుడైతే పాస్ చేస్తున్నాం వైర్‌లో, ఆ పాస్ చేసినంత సేపు ఆ కరెంట్ ఎప్పుడైతే వెళ్తుందో, ఆ కరెంట్‌కి తగ్గట్టుగా అది ఏం క్రియేట్ చేస్తుందని చెప్పాం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ నీడిల్ మీద ఎఫెక్ట్ చూపించి ఫైనల్లీ ఇట్ స్టార్టెడ్ షోయింగ్ సమ్ డిఫ్లెక్షన్. సో, దేర్ ఎగ్జిస్ట్ ఎ మ్యాగ్నెటిక్ రిలేషన్‌షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. సో, దాన్ని బట్టి అతను కన్క్లూడ్ చేశాడు. ఎప్పుడైతే మనం కరెంట్ పాస్ చేస్తున్నంతసేపు కూడా అది డిఫ్లెక్షన్ అవ్వడం స్టార్ట్ చేస్తుందన్నమాట. అయితే అది ఒక డైరెక్షన్ డిఫ్లెక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు రెండో డైరెక్షన్ అంటే ఇప్పుడు ఒక వైపు తిరుగుతుంది. అది ఎయిదర్ ఇట్ మే బి క్లాక్ వైజ్ అవ్వచ్చు లేదా యాంటీ క్లాక్ వైజ్ అవ్వచ్చు. అంటే క్లాక్ వైజ్ తిరగచ్చు లేదా యాంటీ క్లాక్ వైజ్ తిరగచ్చు. బట్ ఇప్పుడు దాని యొక్క డైరెక్షన్ ఆపోజిట్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కరెంట్ పాస్ చేస్తున్నాం. పాస్ చేసినంతసేపు అది డిఫ్లెక్షన్ చూపించడం స్టార్ట్ చేస్తుంది. బట్ ఇప్పుడు ఈ డైరెక్షన్ రివర్స్ కావాలంటే జస్ట్ హెస్ రివర్స్ డైరెక్షన్. ఇందాకలా ఏ టు బి కనుక కరెంట్ పాస్ చేస్తే ఈసారి ఏం చేశాడు? జస్ట్ టెర్మినల్స్ మార్చాడు. బి టు ఏ అంటే చూడండి ఎలా అంటే పూర్వం సైంటిస్ట్ ఎలా చేశారో అర్థమవుతుంది. ఫస్ట్ కేసులో ఏం చేస్తున్నాం? ఏ టెర్మినల్ నుంచి బి టెర్మినల్ వరకు ఒక వైర్లో మనం కరెంట్ పాస్ చేస్తే ఈ మ్యాగ్నెటిక్ కంపాస్ ఎప్పుడైతే దగ్గర తీసుకొచ్చో అది ఒక డైరెక్షన్ డిఫ్లెక్షన్స్ చూపించడం స్టార్ట్ చేసింది.
సో ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు రివర్స్ ద డైరెక్షన్. ఇప్పుడు కరెంట్ ఏం చేస్తున్నాం, ఇందాక ఏ టు బి వెళ్ళింది, ఇప్పుడు బి టు ఏ పంపిస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ కంపస్ ఇలా తిరిగింది, ఈసారి రివర్స్ డైరెక్షన్లో వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, డిపెండింగ్ అపాన్ ద కరెంట్ ఓన్లీ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్. ఇప్పుడు రిలేషన్ ఉందని అర్థమైందా లేదా, అది ఎంతసేపు, టిల్, ఓకే, మనం ఎంతసేపు అయితే మనం కరెంట్ పాస్ చేస్తున్నంతసేపు అది కూడా డిఫ్లెక్షన్స్ గురవుతుంది అనమాట. ఒకవేళ నువ్వు టెర్మినల్స్ మార్చావు, ఏ టు బి కాకుండా బి టు ఏకి పంపిస్తున్నావు కరెంట్, ఈ బి టు ఏకి ఎప్పుడైతే పంపించావో ఇందాక డైరెక్షన్కి ఇది రివర్స్లో డిఫ్లెక్ట్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, దేర్ ఎగ్జిస్ట్ ఏ మ్యూచువల్ రిలేషన్షిప్, అంటే వాళ్ళిద్దరికి మధ్య, ఎవరెవరికి, ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి మధ్య ఒక డైరెక్ట్ రిలేషన్షిప్ ఉందని చెప్పి హెస్ గివెన్ ఏ కంప్లీట్ డిమాన్స్ట్రేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, the production or generation of magnetic field due to the flow of electricity or electric current through a conductor, it depends upon the production of the ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీ నువ్వు ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తావో ఆ ప్రొడ్యూస్ చేసిన దానికి తగ్గట్టుగానే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఆర్ ద యాక్టివిటీ ఆఫ్ హెచ్సి ఆయిస్టెడ్. హెచ్సి ఆయిస్టెడ్ ల్యాబ్ యాక్టివిటీ అంటే ఏంటి ఇది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఒకసారి స్టెప్ బై స్టెప్ చూసుకుంటే, ఇంగ్లీష్లో మనం చాలా మందికి రాయడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఎయిమ్ ప్లేస్లో మనం ఏం రాస్తాం, ఎయిమ్ అంటే టు డిమాన్స్ట్రేట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం త్రూ హెచ్సి ఆయిస్టెడ్ యాక్టివిటీ. సో ఫస్ట్ మనకు అదే కదండి మెయిన్, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం, టు డిమాన్స్ట్రేట్ the relationship between electricity and magnetism through HC ఆయిస్టెడ్ యాక్టివిటీ. ఇప్పుడు ఎయిమ్ అయిపోయింది. నెక్స్ట్ యాపరేటస్లో మనం ఏమేమి తీసుకున్నాం, బ్యాటరీ, ఎందుకంటే సప్లై ఉండాలి కాబట్టి బ్యాటరీ తీసుకున్నాం, తర్వాత ఒక ఎలక్ట్రిక్ వైర్ తీసుకున్నాం, తర్వాత మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకున్నాం. దీస్ త్రీ ఆర్ ద మేజర్ ఎక్విప్మెంట్స్. సో ఇకపోతే నెక్స్ట్ డయాగ్రామ్ ఆల్రెడీ మనం ఊహించుకుంటే మనకు అర్థం అవుతుంది. ఇకపోతే మనకి ప్రొసీజర్లో మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్ కింద మనం రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఏ ఎలక్ట్రిక్ వైర్, ఓకే. అండ్ సెకండ్ పాయింట్లో మనం వచ్చేటప్పటికి వీ నీడ్ టు సప్లై ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ దట్ వైర్, ఓకే. సో ఫస్ట్ స్టెప్లో మనం ఒక వైర్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ సూటబుల్ ఎలక్ట్రికల్ వైర్, అండ్ సెకండ్ వన్ పాస్ ద ఎలక్ట్రిక్ సప్లై ఆర్ నథింగ్ బట్ పాస్ ద ఎలక్ట్రిక్ చార్జ్ టు ఫ్లో ఇన్ టు ద ఎలక్ట్రిక్ వైర్. సో అప్పుడు మనం ఫ్లో అవుతున్న సేపు మనం ఏం చేస్తున్నాం, దెన్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ వన్ మ్యాగ్నెటిక్ కంపాస్ విచ్ ఈస్ హ్యావింగ్ ఎ మ్యాగ్నెటైజ్డ్ నీడిల్, జస్ట్ ఇట్ షుడ్ బి బ్రాట్ అండర్నీత్ ద వైర్, ఓకే. థర్డ్ పాయింట్ కింద అది రాస్తాం. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, సెలెక్ట్ సూటబుల్ ఎలక్ట్రికల్ వైర్. సెకండ్ పాయింట్లో వీ నీడ్ టు సప్లై ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ దట్ వైర్. అండ్ థర్డ్ పాయింట్, just we need to select one magnetic compass which was having a magnetized needle and it should be brought underneath the wire, and we need to observe the deflection in the needle of the magnetic compass, okay. So one for example ఇప్పుడు observation point of view మనం ఏం రాస్తాం, whenever the current is flown from terminal A to terminal B, there is one kind of direction of deflection in the magnetic compass. Just a second observation, if we could reverse the terminals from B to A, there is a reverse deflection that should be observed in the magnetic compass. From these two observations we can finalize that, okay, magnetism depends upon the electricity. So దీన్ని బట్టి there exists a direct relationship between electricity and magnetism. So once again I am saying magnetism is denoted by B, capital B, and current is denoted by స్మాల్ ఐ. కరెంట్ని ఎప్పుడు కూడా యాంపియర్స్లో మనం మెజర్ చేస్తాం అనమాట. యాంపియర్స్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. సో దిస్ యాక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్నే మనం ఆయిస్టెడ్ యాక్టివిటీ అని కూడా అంటాం. హెచ్సి ఆయిస్టెడ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ to demonstrate the relationship between electricity and magnetism, or it also can be said as magnetic effect of electric current. ఒక ఎలక్ట్రిక్ కరెంట్ వల్లే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వచ్చింది, అవునా కదా. ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వచ్చింది కాబట్టి దీన్నే మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అని కూడా అనొచ్చు అనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్, ఓకే. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ నో డౌన్ like aim, apparatus, and procedure and diagram observation. So what we have concluded in statements, okay. సో ఇక్కడతో మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంట్రడక్షన్ అయింది, హెచ్సి ఆయిస్టెడ్ యాక్టివిటీ కూడా అయింది అనమాట. సో ఇకపోతే నెక్స్ట్ మనం రాబోయే సెషన్స్లో మనం ఫ్యూజ్ యొక్క రోల్ ఏంటి, షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి, ఓవర్ లోడింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం అనమాట. సో అంటిల్ దెన్, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.